ఓవరాల్‌గా ఇది వరమా? శాపమా? అంటే ఏం జెప్తారు? అంటే ఎన్ ఇప్పుడు కొత్తగా వచ్చే జీఎస్టీ. కన్స్యూమర్‌కైతే వరమే సార్. ఆ! యాస్ ఎ హోల్ 10% సేవ్ అవుతుంది గదా! మొత్తం. ఈవెన్ మీకు హ్మ్. సోప్ తీసుకున్న టాయిలెట్ సోపు, టూత్ బ్రష్, అవును. పేస్ట్ కానీ, అవును. ఈవెన్ మీకు వాటర్ బాటిల్స్ కానీ, యుటెన్సిల్స్ కానీ, స్టీల్ అండ్ అల్యూమినియం ఐటెమ్స్ కానీ అన్నీ 5%కొచ్చాయి. 18, 12 ఉన్న వాటిలో 5% చాలా వరకు తీసుకొచ్చారు. అవును. సో, ఈ విధంగా మీకు చాలా ఐటెమ్స్ కన్స్యూమర్ ఏవైతే రెగ్యులర్‌గా వాడతారో వాటన్నిటికి తగ్గినట్టే. ఓకే. ఈవెన్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, మీకు ఇంట్లో యుటెన్సిల్స్ కానీ తగ్గినప్పుడు అట్‌లీస్ట్ 10% సేవ్ అవుతున్నట్టే. అవును. సార్ ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే, అంటే ఇది మీరు ఔట్ ఆఫ్ ద బాక్స్ చెప్పాల్సుంటది. దాదాపు 50,000 ఏందో గవర్నమెంట్‌కి మిస్ అవుతుందంట ఇప్పుడు ఈ జీఎస్టీ 2.0 వల్ల. ఇది ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వీళ్ళు మళ్ళీ? ఏదో రూపంలో ఏస్తారుగా మళ్ళీ. ఎట్నుంచి ఎయొచ్చు మా మీద? గవర్నమెంట్ ఆబ్వియస్‌గా వాళ్ళకి డెఫిసిట్ ఉంటే దాన్ని వాళ్ళు రికవర్ చేస్తారు. ఖచ్చితంగా 50,000 అంటే చిన్న విషయం గాదు. చిన్న విషయం కాదు. అవును. సో, ఇంకేదో విధంగా వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఆ! ఫ్యూచర్‌లో వచ్చే అప్‌డేట్స్ బట్టి మనం ఓకే. దాన్ని రియలైజ్ సో, అవ్వాల్సొస్తుంది. దానికైతే మీరు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. 50,000 ఏదో ఇంకో రూపంలో విధంగా ఏస్తారు. రియంబర్స్ అంతే. మేబీ అది కన్స్యూమర్ కామన్ మ్యాన్ ఇవ్వాలా? లేకపోతే వాళ్ళు రిచ్ పీపుల్‌కి చార్జ్ చేస్తారా? ఏ విధంగా చార్జ్ చేస్తారనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. చూస్తూ అంత చేయరేమోలెండి. రిచ్ పీపుల్ అంటే వాళ్ళకి గూడా ప్రేమే గదా! వాళ్ళకి కూడా ప్రేమే వాళ్ళు కదా! గూడా అందులోనే ఉంటారు గాబట్టి. లైక్ డైమండ్స్‌కైతే ఆ! 0.25% చార్జ్ చేయటం. ఓకే. వాళ్ళకి ప్రేమ ఉంటేనే కదా! చూడు అంతే గదా! డైమండ్స్ అసలు సామాన్యులకు సంబంధం లేని సంబంధం విషయం లేదు. గదా! బట్ దానికి 0.25 ఉంది. అబ్బా! 1.5 ఉంది. ఆ! ఆ విధంగా. సో, ఫైనల్‌గా 2.0ని వెల్కమ్ చేస్తేనే బెటర్ వెల్కమ్ అంటారు. చేయడమే బెటర్. బెటర్. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. సో, మా ప్రేక్షకులకి ఇంకేమైనా చెప్పేదుందా? జీఎస్టీ 2.0 గురించి? జీఎస్టీ 2.0లో యాస్ ఎ హోల్ కన్స్యూమర్స్ మీరంతా బెనిఫిట్ అవుతున్నారు. ఓకే. బిజినెస్ పీపుల్ జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ఆఫ్ సడెన్ 22 సెప్టెంబర్ నుంచి రేట్స్ తగ్గుతున్నప్పుడు మీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ కానీ, యెస్. బిల్లింగ్‌లో ఆ! కానీ, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్‌గా చూసుకోవాలి. అప్‌డేట్ జేసుకోవాలి హ్మ్. సాఫ్ట్‌వేర్‌లన్నీ. ఒకవేళ మీరు తెలియక హైయర్ రేట్ చార్జ్ చేసినా గవర్నమెంట్‌కి రిటర్న్ ఇవ్వాల్సొస్తుంది అమౌంటు. ఆ! కస్టమర్స్ కూడా వాయిస్ రైజ్ చేసే ఇంకొకటి ఛాన్స్ సార్, ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ హయ్యర్ రేట్‌కి కొనుంటారు గదా! సో, మళ్ళీ క్లెయిమ్ జేసుకోవచ్చా? ఇప్పుడు మన లోయర్ రేట్‌కి అమ్మాల్సొస్తది గదా! ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి. అవును. వాళ్ళకి రెగ్యులర్‌గా ఏమి డిఫరెన్స్ లేదు. ఆళ్ళ ఐటెమ్ 12% 28% ఉంది. వాళ్ళు నార్మల్‌గా సరిపోతుంది చేసుకున్నారు. అవును. ఆల్ ఆఫ్ సడెన్ 5%కి వచ్చిన వాళ్ళు, అవును. 18% 28 నుంచి 18%కి వచ్చిన వాళ్ళుంటే, ఆ! వాళ్ళ రా మెటీరియల్ ఎక్కువుందనుకోండి. ఆబ్వియస్‌గా ఇన్వర్టెడ్ స్ట్రక్చర్ అవుతది. మీ అంతే అవుట్‌పుట్ గదా! రేట్ వాళ్ళు తక్కువ. ఎక్కువకే కొనుంటారు గదా! ఆల్రెడీ. అవును. ఆ! సో, వాళ్ళ అవుట్‌పుట్ రేట్ తక్కువ, ఇన్‌పుట్ రేట్ ఎక్కువుంటే రిఫండ్‌కి అవును. అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓహ్! ఓకే. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్. అండ్ కొన్ని ఇంటర్వ్యూ ముగించే ముందు 1 మినిట్‌లో అంటే షార్ట్ అన్నీ మీరు 1 మినిట్‌లోనే జెప్పారు ఆన్సర్‌లు గూడా. ఇంకొన్నున్నాయి సార్ కొన్ని క్వెషన్స్. ఓకే. సో, ఇంటి అద్దెపై 18% జీఎస్టీ కట్టాలా? ఎవరు కట్టాలి? ఎవరు కట్టక్కర్లేదు? సో, ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ డ్వెల్లింగ్, రెసిడెన్షియల్ పర్పస్‌కే ఇస్తున్నారనుకోండి. అది ఎగ్జెంప్టెడ్ కంప్లీట్‌లీ. అచ్చా! ఒకవేళ ఆ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్‌ని ఒక బిజినెస్ మ్యాన్‌కి వాళ్ళ జీఎస్ రిజిస్ట్రేషన్ ఉండి బిజినెస్ పర్పస్‌కి వాడుతున్నారనుకోండి. ల్యాండ్ లార్డ్‌కి రిజిస్ట్రేషన్ లేదు. హ్మ్. టెనెంట్‌కే రిజిస్ట్రేషన్ ఉంది. బిజినెస్ పర్పస్ వాడితే దానికి ఆ బిజినెస్ మనీ రివర్స్ చార్జ్‌లో కట్టుకుంటాడు. అచ్చా! ల్యాండ్ లార్డ్‌కి బర్డెన్ కాదు. ఓకే. వాళ్ళు కట్టి వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటారు నెక్స్ట్ ఓహ్! మంత్. ఆహా! ఒకవేళ ఆ బిజినెస్ మ్యాన్ కనుక మన ఓన్ రెసిడెన్షియల్ పర్పస్ వాడుకున్నాడు. బిజినెస్ కోసం కాదు. అలాంటప్పుడు ఏ జీఎస్టీ లేదు. ఏ జీఎస్టీ లేదు. లేదు. ఓకే. ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే ల్యాండ్ లార్డ్ హాస్ టు చార్జ్ జీఎస్టీ. ఓకే. సో, మీరు కొన్న ఫ్లాట్ మీద జీఎస్టీ కట్టక్కర్లేదా? ఏది వర్తిస్తుంది? కరెంట్‌లీ జీఎస్టీ రేట్స్ వచ్చేసి ఫ్లాట్స్ పైన 5% అండ్ 1%. ఓకే. 1% అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్. ఏదైతే అఫోర్డబుల్ కింద గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో, స్కీమ్ అప్రూవ్ చేస్తుందో వాటికే 1% ఉంటుంది. ఓకే. ఫ్లాట్స్ కూడా చిన్నగా ఉంటాయి. ఆ లిమిట్స్ 900 ఎస్ఎఫ్‌టీ లోపు ఉంటాయి. ఓకే. కొంచెం చిన్న ఫ్లాట్స్ అఫోర్డబుల్ వాళ్ళకి ఓకే. గవర్నమెంట్ స్కీమ్ కింద అప్రూవ్ అయిన స్కీమ్‌లోనే 1%. రెగ్యులర్‌లీ ఇట్ ఈస్ 5%. ఓకే. ఏ అది 200 గజాలు అట్లా వాటికి గూడా. ఆ! ఓకే. రెగ్యులర్ ఫ్లాట్స్ అన్నీ 5%. ఆహా! దానికి చేంజ్ అవ్వలేదు జీఎస్టీ రేట్. అలానే ఓకే. కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎప్పుడు జీఎస్టీ ఉంటదంటే, ఒక డెవలపర్ ప్రాజెక్ట్ చేసి, అది మొత్తం ఫుల్ అండ్ ఫైనల్‌గా అయిపోయి, ఆక్యుపెంట్ సర్టిఫికేట్ వచ్చిందనుకోండి, అప్పుడు అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద అవుతుంది. అక్కడ ఏ సర్వీస్ లేదన్నట్టుగా, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి, దానికి జీఎస్టీ లేదు. ఓకే. అది మొదటి నుంచి అదే ఉంది. ఓకే. ఏం మార్పేం ఏం లేదు. మారలేదు. సో, బంగారం అమ్మితే జీఎస్టీ కట్టాలా? పాత బంగారం అమ్మినా కట్టాల్సిందేనా? ఒక ఇండివిడ్యువల్ పర్సన్ వాళ్ళ ఆర్నమెంట్స్ కానీ, ఒక జ్యువెలరీ అతనికి అమ్మితే, దానికి ఏ జీఎస్టీ లేదు. అది పర్సనల్ గూడ్స్. ఓకే. వాళ్ళ పర్సనల్ పర్పస్ తీసుకునేది. అక్కడ బిజినెస్ లేదు కాబట్టి దానికి జీఎస్టీ లేదు. ఓకే. మళ్ళీ ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు
రీసేల్ చేసినప్పుడు దానికి 3% చార్జ్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఇండివిడ్యువల్స్‌కి ఏ బర్డెన్ లేదు. ఓకే. సో, మన బంగారం అమ్మినా గూడా ఏ ఎలాంటి జీఎస్టీ లేదు. జీఎస్టీ లేదు. జీఎస్టీ నంబర్ లేకుండా ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయొచ్చా? రూల్స్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు రీసెంట్ ఆఫ్టర్ అమెండ్మెంట్స్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకున్నా కూడా ఈ కామర్స్‌లో బిజినెస్ చేయొచ్చు. ఓకే. వితిన్ ద స్టేట్ చేయాలి అది కూడా. వితిన్ ద లిమిట్స్. తెలంగాణలో ఉంటే 20 లాక్స్ లోపు, వేరే ఏ స్టేట్‌లో అయితే 40 లాక్స్ వరకు లిమిట్ ఉందో అక్కడ 40 లాక్స్ లోపు వరకు ఓకే. ఈ కామర్స్‌లో వితిన్ ద స్టేట్ చేయొచ్చు. ఓకే. సర్వీసెస్ వచ్చేసి ఓన్లీ రెస్టారెంట్ సర్వీసెస్, ఫుడ్ ఐటెమ్స్, స్విగ్గీ, జొమాటో గాని వాళ్ళు మనకు ఎలాగో టీసీఎస్ కట్ చేస్తారు 5%. హ్మ్. సో, వితిన్ ద లిమిట్స్ చేయొచ్చు. ఓకే. సో దానికి పాన్ బేస్ పైన జీఎస్టీలో ఎన్రోల్ అవ్వాలి. ఓకే. ఆ నెంబర్ అలాట్‌మెంట్ నెంబర్ మన అమెజాన్ ఈ కామర్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాని బేస్‌లో ఫైల్ చేసుకోవచ్చు. రైట్. సో, జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయకపోతే రోజుకెంత పెనాల్టీ పడుతుంది? సేల్స్ ఉన్న వాళ్ళకి ₹50 పర్ డే, సేల్స్ లేని వాళ్ళకి ₹20 పర్ డే జీఎస్టీ లేట్ ఫీజ్ ఉంది. ఓకే. అది కూడా లిమిట్స్ ఉన్నాయి. సేల్స్ ఏం లేని వాళ్ళకి ₹500 పర్ లాస్ట్ హైయర్ అమౌంట్. అచ్చా! సేల్స్ ఉన్న వాళ్ళకి 1000, 2000, 5000 స్లాబ్ బట్టి ఉంది. టర్నోవర్ బేస్డ్ ఆన్ టర్నోవర్. అచ్చా! బిలో 1.5, ఆఫ్టర్ 1.5, బిలో 5 crores, ఆఫ్టర్ 5 crores అని స్లాబ్ ప్రకారం ఉంది లిమిట్స్. ఓకే. ఓకే. జీఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యేలాంటి తప్పులేవుంటాయి? ఏ తప్పు చేస్తే జీఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది? జీఎస్టీ డిపార్ట్మెంట్‌కి మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే హక్కు ఉంది. ఆ! ఒకవేళ అప్ టు 6 మంత్స్ కన్సిక్యూటివ్‌లీ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా, ఫ్రాడులెంట్‌గా ఇన్‌పుట్ క్లెయిమ్ చేసినా, లేదా ఒకవేళ బిజినెస్ నిజంగా అక్కడ ప్రెమిసెస్ లేదు, బిజినెస్ రన్ అవ్వట్లేదు, బోగస్ అయినా, నెక్స్ట్ అబోవ్ 50 లాక్స్ టర్నోవర్ ఇన్ ఎ మంత్ అయితే మన 1% అవుట్‌పుట్‌ని చేతికుంట క్యాష్ రూపంలో కట్టాలి. అది కూడా రెగ్యులర్‌గా ఫాలో అవ్వకపోయినా, ఇలా కొన్ని కండిషన్స్ మనం వయోలేట్ చేస్తే రెగ్యులర్‌లీ జీఎస్టీ డిపార్ట్మెంట్ ఏ టైంలోనైనా క్యాన్సిల్ చేసి రీజన్స్, షోకాజ్ నోటీస్ అడగొచ్చు. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అంటే సామాన్యుడికి, చిన్న వ్యాపారులకి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం ఇది జీఎస్టీ 2.0లో. సో, చాలా కఠినమైన పదాలు అవి ఎవరికీ అర్థం కాదు. వాటిని మీరు చాలా సరళంగా, స్పష్టంగా, సూటిగా చెప్పారు సార్. థాంక్ యూ సందీప్ గారు. థాంక్ యూ సో మచ్. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! సో, జీఎస్టీ 2.0 వల్ల మనకు లాభం జరగబోతుంది. ఓవరాల్‌గా 10% ఎండ్ యూజర్ అంటే కామన్ మ్యాన్ అట్‌లీస్ట్ 10%. అట్‌లీస్ట్ 10% ఉపయోగపడబోతుంది మనకి. లబ్ధి జరగబోతుంది. సో, వ్యాపారులు గూడా మీ సాఫ్ట్‌వేర్‌లు అప్‌డేట్ చేసుకోండి. ఇప్పటికే సిద్ధంగా ఉండండి. జీఎస్టీ ఫైలింగ్‌లో నిర్లక్ష్యం వద్దు. ఏ చిన్న తప్పు జరిగినా మీ జీఎస్టీ నంబర్ గూడా తీసేసే ప్రమాదం ఉంది కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండండి. ఏ చిన్న సలహా కావాలన్నా ఇట్లాంటి సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మాత్రమే ఏదైనా చేయాల్సి ఉంటుంది. అంతే కదా సార్? థాంక్ యూ సార్. థాంక్ యూ. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.